వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మిగిలిపోయిన అండ్ చెడిపోయిన ఛార్జింగ్ వైర్తో మనం ఒక మంచి ఐటమ్ అయితే చేసేద్దాము. ముందుగా ఈ ఛార్జింగ్ వైర్ని తీసేసుకొని మనకి హ్యాండ్స్ సరిపడా లెంత్ అయితే తీసేసుకొని దాన్ని అయితే కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా అయితే నా హ్యాండ్ లెంత్ ప్రకారంగా అయితే నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక సిల్క్ థ్రెడ్ తీసుకుందాం. నేనైతే బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసేసుకుంటున్నాను. దాన్ని నా 4 ఫింగర్స్ ఎంతైతే వెడల్పు ఉంటుందో అంత వెడల్పులో ఒక 10 రౌండ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసుకొని ఈ వేలుతో మనం గట్టిగా పట్టుకుంటే ఆగుతుంది సిల్క్ థ్రెడ్. దీన్ని ఇలా కట్ చేసేసుకొని దీనికైతే గమ్ అప్లై చేద్దాము. నేనైతే ఏవి కొనుక్కురాలేదండి, అన్నీ ఇంట్లో ఉన్నవే. సో అందుకని ఫెవికాల్తో అయితే నేనైతే చేసేస్తున్నాను. ఇగోండి ఇప్పుడు ఇది ఉందా, దీంట్లోకి మనం ఏం చేద్దామంటే మన దగ్గర చైన్ రింగ్స్ ఉంటాయి కదండి, లింక్స్ లాగా. అవి మన దగ్గర ప్రతి చోట దొరుకుతాయి, చాలా తక్కువ ఉంటాయి. అదైతే తీసుకుందాం. ఇప్పుడు ఇందాక మన వీడియోలో చెప్పినలాగా 2 తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ రింగ్ నాకు తెలిసి మీ అందరికీ తెలుస్తుంది, లింక్లు అంటాం కదండి, చైన్ లింక్స్, దాంట్లోకి దీన్ని అయితే ఎక్కిచ్చేసుకుందాం. కరెక్ట్గా మిడిల్లోకి మనకి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గరికి మనమైతే మిడిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ మొత్తానికి చుట్టూ గమ్ వేసేసుకుందాం. మనం మంచిగా అప్లై చేసేసుకోవాలి గమ్. ఇప్పుడు ఈ వైర్ మీద మనం చేసి పెట్టుకున్న ఈ రింగ్ని నుంచోపెట్టి ఈ వైర్కి ఈ థ్రెడ్ని అతికిచ్చేయాలి. ఇదిగో చూసారా, మనకి ఇక్కడ ఈ జాయింట్ అనేది పైకి రావాలి. సో ఇదిగోండి 2 వైపులా ఇలా జాయింట్ పైకి వచ్చేలాగా మనమైతే గమ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని మన ఇంట్లో మామూలుగా ఫ్లాంక్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా పెట్టి ఒక 25 రౌండ్స్ అయితే చుట్టేద్దాం. 4 5 6 7 8 9 10. దీన్ని కట్ చేసేసుకొని ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఇక్కడ కట్ చేసేసుకున్నాము. దీనికి గ్లూ వేసేసుకున్నాం. మనము సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక 25 రౌండ్స్ అయితే ఫ్లాంక్లో చుట్టేసుకుందాం. దీన్ని ఇక్కడ కట్ చేసేసుకొని ఈ స్టార్టింగ్లో మనం మళ్ళీ కట్ చేసుకొని దీనికి ఇప్పుడు మనము గ్లూ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా గ్లూ వేసేసుకొని ఇప్పుడు మనం స్టార్టింగ్లో గమ్ వేసేసుకొని మళ్ళీ ఈ వైర్ చుట్టూ ఇలాగా గ్యాప్ లేకుండా గట్టిగా లాగి చుట్టేసుకోవాలి. ఇంకోండి మీకు కనపడుతుంది కదా ఇలాగా. నేను ఇలాంటి వీడియోస్ సిల్క్ థ్రెడ్కి సంబంధించిన బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, అలానే శారీ పిన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా అండి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని మీకు అనిపిస్తే నాకైతే కమెంట్ చేయండి. నేను మంచిగా మీకైతే పోస్ట్ కూడా వేస్తాను. బయట వాళ్ళ దగ్గర కంటే కూడా మన దగ్గర ఇంకా తక్కువ అయితే ఛార్జ్ చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకైతే మెసేజ్ చేయండి ఓర్ కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే అయిపోయింది కదా, దీన్ని ఇక్కడ గమ్ వేసేసుకుందాం. స్టార్టింగ్లో గమ్ వేసేసుకొని దీన్ని టైట్గా దీనికి చుట్టేసుకుందాం. చుట్టేసుకొని ఈ అంచులో కట్ చేసేద్దాం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనము మన ఇంట్లో మన దగ్గర గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసేసుకుందాం. చాలా నా దగ్గర అయితే థ్రెడ్స్ ఉన్నాయండి. ఈ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి.
వీటికంటే కూడా వైర్వి ఈ గోల్డ్ కలర్లో ఉండే వైర్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర ఈ థ్రెడ్డే ఉంది కాబట్టి ఇది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, స్టార్టింగ్ మనము దీనికి ఇలా గమ్ వేసేసుకొని మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ కనపడినంత ఈ చుట్టూ ఈ ఉక్కు ఉంది కదా, ఐ మీన్ ఈ రింగ్ వరకు చుట్టేసుకుందాం. బ్లాక్ కలర్ అనేది అసలు కనపడకూడదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇట్లా బ్లాక్ కలర్ కనపడకుండా ఉండేలాగా మొత్తం అయితే థ్రెడ్ చుట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడికి కట్ చేసేసి, ఇవ్వండి ఇక్కడ కట్ చేసి గ్లూ వేసేసి దీన్ని అంటించేద్దాం. ఇదిగోండి, ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో ఇటు కూడా అలానే చేసేద్దాం. ఇదిగోండి, నా దగ్గర అయితే ఈ ఉన్న ఈ స్టోన్స్వి వీటిని మనం ఇలా స్టిక్ చేసేసుకుందాం. ఇలాగా బ్యాండ్కి అంతా స్టిక్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా స్టోన్స్ అయితే మనము అంటించేసుకోవాలి. వావ్, సూపర్ ఉంది కదా. నాకైతే ఇది కరెంటు ఛార్జింగ్ వైర్ లాగే అనిపించట్లేదు, అంత బాగా ఉంది. దీన్నైతే ఒక 5 minutes మనం పక్కన పెట్టేద్దాము. ఆరిన తర్వాత ఇది ఎలా ఉంటుంది మన చేతికి వేసుకుంటే అనేది కూడా వేసుకొని చూపిస్తాను వీడియోలోనే. ఇదిగోండి, ఎంత బాగా కుదిరిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మనమైతే దీన్ని కాలికి కూడా పెట్టుకోవచ్చు, చేతికి పెట్టుకోవచ్చు. ఈ నరదిష్టి అలా అంటారు కదా, దాని నుండి కూడా ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇట్లా నల్లది కాబట్టి పెట్టుకోవచ్చు. ఈ 2 handsకి వేసుకోకుండా ఓన్లీ 1 handకి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాము. అంతవరకు ప్రతి గురువారము ఈ వేస్ట్ ఆఫ్ బెస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.